బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ మరోసారి భారత్పై విషం కక్కారు. భారత్ భూభాగాన్ని బంగ్లాదేశ్కు చెందినదిగా చూపిస్తూ ఉన్న వివాదాస్పద మ్యాప్ను పాకిస్తాన్ జనరల్కు బహూకరించడం దుమారం రేపుతుంది. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి భారత్పై అక్కసు ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో పాక్కు దగ్గరవుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ షంషాద్ మీర్జా బంగ్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా యూనస్తో మీర్జా భేటీ అయ్యారు. పాక్ జనరల్కు యూనస్ ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ పేరిట ఉన్న పుస్తకాన్ని బహూకరించారు. ఆ బుక్ కవర్ పేజీపై వక్రీకరించిన బంగ్లాదేశ్ మ్యాప్ కనిపించింది. భారత్కు చెందిన 7 ఈశాన్య రాష్ట్రాలు అందులో భాగంగా కనిపించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. భారత్ ఈశాన్య ప్రాంతంపై యూనస్ విషం కక్కడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది చైనాలో పర్యటించిన సందర్భంగా నోటి దురుసు బయటపెట్టారు. భారత ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ అంటారని, అవి బంగ్లాదేశ్తో భూపరివేష్టితమై ఉన్నాయన్నారు. భారతీయులు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదన్నారు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులమని గొప్పలు పోయారు. ఇది భారీ అవకాశమని, చైనా ఆర్థిక బేస్ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని కామెంట్ చేశారు. మరో సందర్భంలో బంగ్లాదేశ్, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమన్నారు.